హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నా. ఎపిసోడ్ 7 రివ్యూలోకి వెళ్ళిపోదాం. టీమ్ సెలక్షన్స్ అయితే చేశారు, అంటే రెడ్ టీమ్ బ్లూ టీమ్ అనే సెలక్షన్ అయితే చేశారు. సో వాట్ ఎవర్ అంతకుముందు విన్నింగ్ క్యాప్టెన్ని అలాగే ఉంచేశారు ప్రియాని. నెక్స్ట్ క్యాప్టెన్ని ఎంచుకోవడం, నెక్స్ట్ లీడర్ని ఎంచుకోవడంలో ఒక టాస్క్ పెట్టారు. యాక్చువల్గా ఇది అవసరమా, టైం లాగ్ అయిపోయింది కదా అని నాకు అనిపించింది. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? ఏం లేదు. సార్ ర్యాండమ్గా కూడా సెలెక్ట్ చేయొచ్చు. అంతకుముందు పర్ఫార్మెన్స్ ఎవరిది ఉంది, లేదంటే ఏదో సమ్ చిన్న ఇదైనా పెట్టి చేయొచ్చు. కానీ దానికి ఒక టాస్క్ ఏంటి అంటే, ఒక స్ట్రాటజీ ప్లే చేయడానికి, మైండ్ గేమ్ ప్లే చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి ఏమైనా పెట్టారా, లేదంటే మనకి టాస్క్ అయితేనే మనం సెలెక్ట్ చేయగలుగుతాం, అంటే ఓటింగ్ వేయగలుగుతారు పబ్లిక్ అని పెట్టారు అనేది వాళ్ళకే తెలియాలి. కానీ ఎనీహౌ 9వ పొజిషన్లో లేచిన వాళ్ళని యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 నుంచున్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. యాక్చువల్ కొంతమందికి ఏం అర్థమైంది, 13 12 11 10 9 ఇలాగ అర్థమైంది. అంటే 4 లేగాలి. 13 పీపుల్ ఉన్నారు కదా, సో 13 నుంచి మైనస్ చేసుకుంటే కొంతమందికి ఉన్నారు. సో అది కట్ చేశారు, 2-3 చెప్పారు, అది కట్ చేశారు. 9 ఎవరైతే నుంచున్నారు అనే దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది సంచాలకులు. ఈ కామన్ మ్యాన్ సంచాలకు ఉంటే నిజంగా బిగ్ బాస్ హౌస్లో చాలా గొడవలు అవుతాయి. రాసుకోండి పక్కా. ఫస్ట్ డేనే చెప్తున్నా మీకు. హౌస్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఈ కామన్ మ్యాన్లో 4-5 వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని కానీ సంచాలకుగా పెట్టాడా బిగ్ బాస్, కేల్ కథం. ఆ రేంజ్లో ఉంది వాళ్ళు అబ్జర్వేషన్ కానీ అది కానీ. చూడండి, సో అమ్మాయి ఏమో భవ్య అంటది, మా అమ్మాయి ఏమో దాలియా అంది, ఇతనేమో భవ్య అన్నాడు మన మాస్క్ మ్యాన్. సో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయంతో ఒకళ్ళని చెప్పండి అని జడ్జిలు చెప్పారు, చూసారా? అది సూపర్. అంటే యాక్చువల్గా వాళ్ళు చెప్పొచ్చు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం అంటే ఇద్దరు కూడబలుకున్నారు, ఏం ఆడుకున్నారు, ఏదో చేశారు, మొత్తానికి దాలియా అని చేశారు. ఎనీహౌ దాలియా టీమ్ లీడర్ అయింది. అయితే టీమ్ సెలక్షన్ అనేది ఏదైతే ఉందో, సో ఇద్దరు కూడా చాలా బాగా చేసుకున్నారు. 1 by 1 పికప్ అంటాం కదా, పికప్ని బాగా తీసుకున్నారు. కానీ చూడండి అక్కడ శ్రేయ లాస్ట్ వెళ్ళిన శ్రేయ అనే గేమ్ చెడగొట్టింది. అంటే శ్రేయని ఎవరు సెలెక్ట్ చేసుకోలే, లాస్ట్ వరకు అలా ఉంచారు. సో ఆ అమ్మాయి మైండ్ గేమ్ ఆడదాం అనుకుని ఆ అమ్మాయి చెడగొట్టేసింది గేమ్ని. సో నాకు తెలిసి 90% శ్రేయ హౌస్లోకి వెళ్ళే ఛాన్సెసే ఉన్నాయి. సో 10% ఏమైనా అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటే ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు కూడా ఓట్ వేయండి. హాట్స్టార్లోనే ఉంటుంది అది. రకరకాల సైట్లు ఉన్నాయి కానీ అవన్నీ నమ్మడానికి లేవు, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ టాప్లో ఉన్నారు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ కంపల్సరీ టాప్లోనే ఉంటారు, అందులో డౌటే లేదు. అయితే ఇక్కడ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టాస్క్లు ఆడే కొద్దీ ఎవరైతే కామన్ మెన్ బాగా ఆడగలుగుతాడో వాళ్ళు లైమ్ లైట్లో ఉంటారు, అందులో డౌటే లేదు. అయితే అయిపోయింది కాబట్టి వాట్ ఎవర్ షూటింగ్ అంతా అయిపోయింది. సో వీళ్ళందరూ కూడా బయట ఇంటర్వ్యూస్ అవి ఇస్తున్నారు. అది కూడా మేబీ ప్లస్ అవ్వచ్చు. ఓటింగ్ అనేది 5th వరకు ఉంటుంది. సో 5th ఎండ్ అయితే 6th 7th కామన్ మ్యాన్ ఎవరు వస్తారు ఓటింగ్ ద్వారా, మీ ఓటింగ్ ద్వారా వస్తున్న కామన్ మ్యాన్ అని చెప్తారు. అది మేబీ మన ఓటింగ్ అవ్వచ్చు, లేదా వాళ్ళ ఓటింగ్ అవ్వచ్చు. బిగ్ బాస్ టీమ్ ఒక సెలక్షన్ ఉంటుంది కదా, టిపికల్ సెలక్షన్, అది కూడా అవ్వచ్చు. దానికి పబ్లిక్ ఓటింగ్ పెట్టాల్సిన పని లేదు యాక్చువల్గా. సో పర్ఫార్మెన్స్ని బట్టి, జడ్జిల నిర్ణయాన్ని బట్టి, నాగార్జున కూడా కొన్ని ఎపిసోడ్లు చూశారు, అందరి నిర్ణయాన్ని బట్టి 5 అని చెప్పేస్తే అయిపోద్ది. ముసుగులో గుద్దులాట అక్కర్లేదు, దానికి పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అసలు అక్కర్లేదు. ఎందుకంటే సో మనకి ఎక్కడ టెలికాస్ట్ అవ్వట్లా. నిన్న కావాలి 3 to 6 కొన్ని ఎపిసోడ్స్ వేశారు టీవీలో, కొంతమంది చూస్తుంటారు మేబీ చాలామంది. అయితే ఓట్ ఎక్కడ వేయాలి అనేది వాళ్ళకి తెలియదు. సో మా టీవీలో బిగ్ బాస్ టెలికాస్ట్కి కూడా ఇదే ప్రాబ్లం. సో ఓట్ ఎక్కడ వేయాలనేది తెలియదు చాలామందికి. సో జియో హాట్స్టార్ ఓపెన్ చేసి ఓట్ అనే దాంట్లోకి వెళ్ళేయాలి. ఇప్పుడు చూడండి, ఓట్ అని చిన్నగా పెట్టారు సింబల్తోనే, అది నొక్కితే కానీ 15 మంది లిస్ట్ రాట్లా. అది 3 3 3 3 వచ్చింది 5 rows. అది కిందకి ఇలా స్క్రోల్ చేయాలి మళ్ళీ. లేదంటే
ఫేవరెట్ 5 ఫస్ట్ 3 rows కనబడితే ఎవరికంటే వాళ్ళకి కొట్టేశారు. సో అది పక్కన పెడితే కన్ఫ్యూజన్ అనేది ఎవరు లేచారు ఏంటి అనేది వాళ్ళిద్దరు సంచాలకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంది. సో వాళ్ళు కూడా ఏం చెప్పలేదు, జడ్జిలు కూడా, యాంకర్ కూడా సైలెంట్గా ఉంది. ఇక్కడ మనీష్ మర్యాద మీద జడ్జిలు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు, బాగా ఆడియన్స్ కూడా పెట్టుకున్నారు చాలామంది. ఏంటంటే తను ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేస్తాడు, చాలా బాగా అనలిస్ట్ కదా, అలాంటిది ఏమి ఉండదు. అక్కడ టైమింగే ఉంటుంది. ఎంత మనం బ్రెయిన్ పదును పెట్టినా కూడా పక్కన వాళ్ళు సౌండ్లు వింటా ఉన్నారట. ఇద్దరే మిగిలారని చాలా క్లియర్గా శ్రీముఖి చెప్తున్నా, నువ్వు లేవలేకపోయావేంటయా అని కూడా అడిగారు. అంటే మేబీ ఏమైనా శ్రీముఖి బ్లఫ్ చేత ఓవర్ థింకింగ్ ఉండకూడదు. ఓవర్ థింకింగ్ ఉందనుకోండి ఖచ్చితంగా బురదలో కాలేస్తాం. ప్లెయిన్ థింకింగ్ ఉందనుకోండి, మనం ఉన్నాము, ఓకే ఈ పాటికి ఒకరు లేచి ఉంటారు, ఇద్దరు లేచారు, ముగ్గురు లేచారు, నలుగురు లేచారు, ఇట్లా క్యాల్కులేషన్లో అట్లీస్ట్ మ్యాచ్ చేయొచ్చు. ఇది తనకున్న ఎబిలిటీకి చెప్తున్నాం, మామూలుగా కామన్ మ్యాన్లు ఎవరైనా కాదు, తనకున్న ఎబిలిటీకి వెళ్ళొచ్చు. అది జడ్జిల ఎక్స్పెక్టేషన్. మనీష్ మర్యాద గురించి మాట్లాడుతున్నా. కానీ ఏమైంది, ఇద్దరే ఉన్నారని శ్రీముఖి చెప్తుంటే తనేమనుకున్నాడు, అబ్బో మనల్ని ముందు లేపేయడానికి ఏదో ప్లాన్ వేస్తున్నారా అని కూడా అనుకోవచ్చు. సో ఓవర్ థింకింగ్ అనేది ఎప్పుడు కూడా దెబ్బ కొట్టేస్తుంది. అది ఎందులో అయినా సరే గుర్తుపెట్టుకోండి, ఓవర్ థింకింగ్ ఉండకూడదు. నెక్స్ట్ సంచాలకుగా బాబోయ్ మామూలు డెసిషన్ కాదు, వాళ్ళిద్దరితో అయిపోయింది. ఎలిమినేషన్స్ అనేవి ఉంటాయి వీళ్ళలో. చాలామంది ఈ 15 మందిలో ఎలిమినేషన్ ఉండదు అనుకుంటున్నారు. ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని బట్టే మిగతా వాళ్ళు ముందుకెళ్తారు. అయితే ఇక్కడ నెక్స్ట్ టాస్క్లోకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ కుండల టాస్క్ వచ్చింది. కుండల టాస్క్లో ఇలా పెట్టాలి, ఫింగర్ మీదే పెట్టాలి, చెయ్యి ఇలా అనకూడదు, ఇలా పైకి మూడకూడదు, రైట్. అయితే ఇక్కడ బ్యాలెన్స్ తీసుకున్నారు చాలామంది, స్టార్టింగ్ నుంచి బ్యాలెన్స్ తీసుకున్నారు. మధ్యలో కొంతమంది తీసుకున్నారు, కానీ స్టార్టింగ్ నుంచి దమ్ము శ్రీజ్ అయితే స్టార్టింగ్ నుంచి పెట్టేసింది, దాలియా కూడా స్టార్టింగ్ నుంచి పెట్టేసింది. సో ఇలాగా చాలామంది అడ్వాంటేజ్గా ఇంకో హ్యాండ్ని తెచ్చి పెట్టుకున్నారు. సరే ఓకే, ఇట్స్ ఓకే అనుకున్నాం. బట్ ఇక్కడ గర్ల్స్ మాత్రం సూపర్గా ఆడారు, బాగా అంటే బాగా ఆడారు. ముఖ్యంగా కల్కి ఇరకదీసింది. అది ర్యాండమ్గా పెట్టుకున్నారా లేదంటే వాళ్ళు కావాలని బిగ్ బాస్ టీం ప్లాన్ చేసి కల్కి ఫోటో కల్కి దాంట్లోనే పెట్టిందో కానీ ఆ ట్విస్ట్ వర్కౌట్ అయింది వాళ్ళకి, బిగ్ బాస్ టీంకి. యాక్చువల్గా కల్కి ముందే కుండ పడేసింది అనుకుందాం, ఏది 3లోనో 4లోనో. తన ఫోటో తనకే ఉంది అని తెలిస్తే అమ్మ మన ఫోటో మనకే ఉండొచ్చు అనే భావన అక్కడ కలుగుతుంది కొంతమందిలో. ఇది స్ట్రాటజీగా వర్కౌట్ అవుతుంది. లేదు కల్కి లాస్ట్ వరకు ఉంటే అపోనెంట్ ఎవరైతే ఉంటారో మన ఫోటో ఉండదు కదా అనుకునే భావంతో పడేస్తారు, కల్కి ఫోటో ఇందులో ఉండొచ్చు అని పడేయచ్చు. సో కల్కి అప్పుడు ఆటోమేటిక్ గెలుస్తుంది. సో ఇలాగా ఒక స్ట్రాటజీ అప్లై చేశారు, అది వర్కౌట్ అయింది. బిగ్ బాస్ టీము లాస్ట్ వరకు కల్కి ఉండటం అనేది ఆ టాస్క్కి కలిసి వచ్చిన అంశం అంటారు కదా, అదే అనమాట. సో ఇక్కడ కొంచెం పవన్ డిసప్పాయింట్ అయ్యాడు, కాస్త బాధపడ్డాడు. ఇట్స్ ఓకే, జరుగుతూ ఉంటాయి. బట్ కానీ రియల్ విన్నర్ అతనే. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా ఆడాడు. సో చాలామంది బ్యాలెన్స్ తీసుకున్నా మనోడు తీసుకోలే, ఎప్పుడుకో కానీ పెట్టాడు. సింగిల్ హ్యాండ్ బ్యాలెన్స్ సెకండ్ లెవెల్ అనేసరికి చాలా బాగా హోల్డ్ చేశాడు. మీరు మళ్ళీ వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగా ఆడింది. రియల్ విన్నర్ అయితే అతనే నిజంగా. అందుకే వాల్యుబుల్ ప్లేయర్ అనేది ఇచ్చారు. కాస్త బాధపడ్డాడు, ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటాయి, టీం మెంబర్స్ చెప్పారు పడేసాం. ఈ తొక్కల స్ట్రాటజీ ఒకసారి చూద్దాం. ఏంటంటే టీం మెంబర్ స్ట్రాటజీ ఎలా ఉందంటే, వాళ్ళు అంతకుముందు నెక్క కనబడిందని చెప్పి పడేమంది, పాపం ఆయన పడేసాడు మాస్క్ మ్యాన్. సో అది వర్కౌట్ అయింది. ఆ తర్వాత కూడా ఏదో లాజిక్ వర్కౌట్ చేశారు, అది కూడా వర్కౌట్ అయింది అంతకు ముందు కూడా. కానీ లాస్ట్లో ఏమనుకున్నారు, ఖచ్చితంగా పవన్ దాంట్లో కల్కిది ఉంటుంది, కల్కి దాంట్లో వేరే వాళ్ళది ఉంటుంది. ఇది స్ట్రాటజీ చేసింది, కానీ బిస్కెట్ అయిపోయింది. ఎందుకు, అప్పటి వరకు పగిలిన కుండల్లో ఎక్కడా కూడా వాళ్ళ ఫోటో వాళ్ళది రాలేదు కాబట్టి స్ట్రాటజీ చేశారు. దట్ ఈస్ గుడ్ స్ట్రాటజీ. యాక్చువల్గా చెప్పాలంటే మంచి స్ట్రాటజీ. పవన్ పడేయమంటాం అనేది మంచి స్ట్రాటజీనే. పవన్ పడేసాడు. అంటే కల్కిదే ఉంటుందని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. కానీ అక్కడే
బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏదైతే ఉందో అది కాపాడింది. సో నిజంగా అది చూస్తే అర్థమైపోద్ది. ఇలాంటి టాస్క్ హౌస్లో జరిగితే చాలా బాగుంటుంది. కెప్టెన్సీ రేస్ ఉంటుంది, ఆ రేస్లో ఖచ్చితంగా పెడతారని నేను అనుకుంటున్నా. చూద్దాం మరి ఏం జరుగుతుందని. నాకైతే టాస్క్ బాగా నచ్చింది. అలాగే కల్కి చాలా బాగా ఆడింది. సో అలాగే పవన్ కూడా చాలా బాగా ఆడాడు. రియల్ విన్నర్ అతనే. వాళ్ళ టీమ్ స్ట్రాటజీ వల్ల బలైపోయాడు అనమాట. సో మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కామనర్స్కి ఎవరైతే ఉండాలి హౌస్లో అనుకున్నారో వాళ్ళకి ఓట్ వేయండి. సో జియో హాట్స్టార్లోకి వెళ్ళి ఓట్ వేయండి. ఓట్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి, ఓకేనా. అలాగే పార్టిసిపెంట్స్ లిస్ట్ అడుగుతున్నారు. ఆ లిస్ట్ అనేది ఈ వీడియో తర్వాత పెడతాను. సో అది కూడా చూడండి. నాకు అందిన సమాచారం ప్రకారం ఉన్న లిస్ట్ అయితే మీకు పెడతా. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.